మనం ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక రేవంత్ సర్కార్పై రాజగోపాల్ రెడ్డి బాంబు, బిల్లులు చెల్లించకపోతే ఏదో ఒక రోజు బాంబు పేలుస్తా, మునుగోడును విస్మరించి కొడంగల్ మదిరిలకి నిధుల, బట్టిని అడిగితే పైసలు లేవంటున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎప్పుడు కూడా నిరంతరం వివాదాల్లో ఉండే ఒక పేరు ఏదైనా ఉందంటే ఆయనే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈయన రకరకాల పార్టీలు తిరిగారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీజేపీ పార్టీలోకి వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. ఎప్పుడు కూడా ఆయన ఎందుకో కొంత అసంతృప్తితో ఉంటారు. ఎప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంచెం కలుపుకోలుతనంగా ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ ఈయన ఈయన ఎప్పుడు కూడా ఏదో రకంగా మరి ప్రభుత్వంలో ఉండి కూడా ఏదో రకంగా విమర్శలు చేస్తూ ఉండటం ఈయన ఒక హాబీలాగా కనబడుతూ ఉంటుంది. మరి దీనిలో ఎంతవరకు నిజం ఉండేది మనకైతే తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు సెగ రాజుకుంది. తన నియోజకవర్గ అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ధ్వజమెత్తుతూ ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు బాంబు పేల్చడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన పాత బిల్లులు విడుదల చేయాలని గతంలోనే సీఎంతో చర్చించారని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. కానీ ఇక్కడ అంతా కూడా ఆలోచించాల్సిన విషయం, రాజగోపాల్ రెడ్డిని అసలు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఎప్పుడు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఒక మాట మీద నిలబడో లేదంటే ఒక రకంగా ముందుకెళ్లాలనో కాకుండా ఎప్పుడు కూడా నిరంతరం ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఉండటం ఈయన యొక్క శైలిగా మనం అయితే గమనించవచ్చు. రాజగోపాల్ రెడ్డి యొక్క తీరుని మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక షాద్ నగర్లో మొదటి రోజు 6 నామినేషన్లు దాఖలు, పేర్లు వివరాలు గోప్యంగా ఉంచిన ఎన్నికల అధికారులు. ఇక అగ్రవర్ణ పార్టీలను సాగనంపుదాం, బీసీ రాజ్యాధికారమే లక్ష్యం, నల్గొండ కార్పొరేషన్ 48 వార్డుల్లో పోటీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్. చాలామంది ఇండిపెండెంట్లుగా కూడా ఈసారి పోటీ చేస్తున్నారు. మున్సిపల్ పోరుకు గులాబీ సేన సిద్ధమని కూడా మరి ప్రచురించారు. ఇక మేడారం జాతర ట్రాఫిక్పై వరంగల్ సిపి నజర్ అని కూడా మరి ప్రచురించారు. ఇక 28వ తేదీ నుంచి ప్రారంభమైన మేడారం సమ్మక్క సారమ్మ జాతర సందర్భంగా వరంగల్ నగరం నుండి మేడారం గద్దెల వరకు కొనసాగే రోడ్డు మార్గాల్లో వాహనాల రాకపోకలపై పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పస్రా తాడ్వాయి జంక్షన్ వద్ద ట్రాఫిక్లో కొనసాగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం మనమైతే గమనించవచ్చు. ఇక అదేవిధంగా ఇక రొమాంటిక్ హీరోతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మృణాల్ అని చెప్పి రాశారు. ఇక సీతారామం, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సుపరిచితురాలే. అయితే ఈ మృణాల్ ఠాకూర్కు కోలీవుడ్ నుంచి కబురు వచ్చిందట. సింబు హీరోగా తమిళంలో ఓ మై కడుగులే డ్రాగన్, తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్గా విడుదలైంది. ఇలా సక్సెస్ సినిమాలు దర్శకత్వం వహించిన అశ్వత్ ముత్తు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఒకవేళ మరి ఈమె ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ తెలుస్తుంది కోలీవుడ్లో. ఒకవేళ ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించనున్న విషయం అధికారికంగా వెల్లడైతే మృణాల్కు తమిళంలో ఇదే తొలి చిత్రం అవుతుంది. మరి ఈ సినిమాతోనే మృణాల్ కోలీవుడ్ ఎంట్రీ జరుగుతుందా? వెయిట్ అండ్ సీ అని కూడా రాశారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మహాదినపత్రికలో ప్రచురించినవి అయితే మనం చూసాం. అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో ఏం ప్రచురించారో చూద్దాం. కల్తీ కెమికల్ నెయ్యి, తిరుమల నెయ్యి కేడీల గుట్టును విప్పిన సిబిఐ, సిట్ ఛార్జ్ షీట్, తప్పు చేసి బుకాయింపు, వైసీపీ నేర ప్రవృత్తి ఇదే అని చంద్రబాబు నాయుడు మాట్లాడారని కూడా ప్రచురించారు. వాళ్ళు తప్పు చేసి మన మీదకు నెట్టేస్తారు, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని సిట్ పేర్కొన్నట్లు వైసీపీ దుష్ప్రచారం. ఆ నివేదిక బయటకు వచ్చాక ప్రజలకు వాస్తవాలు వివరించాలి, విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలి, విమర్శించాలని విమర్శిస్తే లాభం లేదు, సరైన సమాచారంతో చేసే విమర్శకే విలువ. కేబినెట్ భేటీలో సీఎం దిశానిర్దేశం, అర్హత లేని డైరీలకు నెయ్యి కాంట్రాక్టులు ఇచ్చారని, అవి రసాయనాలు మిశ్రమం సరఫరా చేశారని సిట్ చెప్పినట్లు తెలిసింది. సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో 4.5 కోట్లు జమ అయ్యాయని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఇక ప్రచురించారు. 10కి పైగా రాష్ట్రాల పరిధిలో తనిఖీలు, 5 రాష్ట్రాల నెట్వర్క్ గుర్తింపు, చుక్క పాలు లేకుండా నెయ్యి తయారీ, బోలేబాబా డైరీ కేంద్రంగా దందా, సహకార డైరీలను తప్పించడానికి టెండర్ల నిధుల్లో సవరణలు, సరఫరాదారులు, మధ్యవర్తులు, అధికారుల ప్రమేయం నిర్ధారణ, ఛార్జ్ షీట్లో సంచలన నిజాలైతే మరి బయటపెట్టిన సంగతి అయితే మనకి తెలుసు. మరి ఏదైతే బీటా కెరోటిన్ అనే ఒక రసాయనాన్ని కలిపి గతంలో దగ్గర 20
కోట్ల లడ్డూలని మరి ప్రసాదంగా పంచారు. 60 లక్షల కేజీల నెయ్యితో, అలా నెయ్యి లాంటి పదార్థంతో 20 కోట్ల లడ్డూలని అయితే దాన్నే అయోధ్యకు కూడా పంపించిన తీరుని అయితే అందరూ కూడా మరి జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది. కానీ ఇప్పటికీ కూడా వైసీపీ అడ్డదిడ్డంగా వాదిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అజిత్ పవార్ దుర్మరణం, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం విషాదాంతం, 2 పైలట్లతో పాటు సహాయకుడు, వ్యక్తిగత భద్రత కూడా సిబ్బంది కూడా చనిపోయినట్లుగా కూడా ప్రచురించారు. ఇక ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అండగా నిలవండి, కేంద్ర బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వండి, ఉప్పాడ తీర రక్షణ గోడకు సహకరించండి, అమిత్ షాకు పవన్ వినతి, పిఠాపురం రైల్వే స్టేషన్ మోడల్గా అభివృద్ధి చేయాలని అశ్విని వైష్ణవ్కు విజ్ఞప్తి, పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపైన సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రులు. మరి మనకి తెలుసు పవన్ కళ్యాణ్ ఏదన్నా మాట ఇచ్చారు అంటే ఏ రకంగా తన మాటను నిలబెట్టుకుంటారో. ఉప్పాడ తీర ప్రాంతం కోతకి గురి కాకుండా ఉండటానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తూ రాబోతున్న బడ్జెట్ సమావేశాల్లో మరి ఏపీకి న్యాయం చేయండి అని మరి తనకు ఏదైతే ఆయన అమిత్ షాకి మరి చెప్పడం అయితే జరిగింది. మంత్రులు కూడా మరి సానుకూలంగా స్పందించారని కూడా మరి ప్రచురించారు. పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ఉప ముఖ్యమంత్రి బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అండగా నిలవాలని అమిత్ షాను పవన్ కళ్యాణ్ కోరారు. కేంద్ర బడ్జెట్లో ఈ మేరకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అమిత్ షాను ఆయన అధికారిక నివాసంలో కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి సంక్షేమాలపై ఆయన ఆరా తీయటం అయితే జరిగింది, ఆయనకి చెప్పడం అయితే జరిగింది. తద్వారా రైల్వే లైన్ పిఠాపురానికి సంబంధించి కూడా రైల్వే లైన్ గురించి కూడా మరి మాట్లాడారు. పిఠాపురం యొక్క అభివృద్ధి ధ్యేయంగా మరి నేను పనిచేస్తానని గతంలో పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. ఆయన మాటను నెరవేర్చుకుంటూ మరి కేంద్రంతో మాట్లాడి, తనకున్న సంబంధంతో కేంద్రంతో మాట్లాడి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మరి అండగా నిలవాలని మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి కేంద్ర మంత్రులను విజ్ఞప్తి చేయడం జరిగింది. అటు నుంచి కూడా చాలా పాజిటివ్ స్పందన వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. ఇక అదేవిధంగా పేదలందరికీ ఇళ్ళు 2029 నాటికి 7.5 లక్షల మందికి అందజేస్తానని కూడా ప్రచురించారు. మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, కొల్లు, అచ్చెన్న, సిఎస్ విజయానంద్ మరో 2.5 లక్షల మందికి స్థలాల కేటాయింపు, జూన్ నాటికి లబ్ధిదారులకు 2.61 లక్షల ఇళ్ళు, హడ్కో నుంచి ఏపీ టిడ్కో 4,450 కోట్ల రుణాల గ్యారంటీకి ఆమోదం, అమరావతిలో వీధి పోటున్న 112 ప్లాట్లు రద్దు, లాటరీ ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు, రాజధానిలో అనాథ పిల్లలకు పింఛన్ల మంజూరు, టీటీడీలో పలు పోస్టులు అప్గ్రేడేషన్కు అనుమతి, కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థ సారథి అని కూడా ప్రచురించారు. ఇక రాష్ట్రంలో రాక్షస పాలన, జింగిల్ రాజుకు బాబు లోకేష్ ప్రోత్సాహం, మరి పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని, మహిళలపై ఎమ్మెల్యేల లైంగిక వేధింపులని 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తా, వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, జగన్ 2.0 ఎలా ఉంటుందో చూస్తారని భీమవరం నేతల భేటీలో వైసీపీ అధినేత మాట్లాడినట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక రాష్ట్రానికి సంజీవిని ప్రజారోగ్యం డేటా ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉండాలని, హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయాలని, ఆసుపత్రుల నిర్వహణకు ముందుకొస్తే రాయితీరు, నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మరి ప్రజలందరికీ వైద్య పరీక్షలు అని చెప్పి కూడా చంద్రబాబు మాట్లాడటం అయితే జరిగింది. ఇక అజిత్ పవార్ దుర్మరణం గురించి కూడా ప్రచురించారు.